అప్పుడు వాళ్ళకి నచ్చలేదేమో. ఇప్పుడు మాకు నచ్చినాయి కాబట్టి మేము మళ్ళీ రిలీజ్ చేయించుకొని మరీ ఎళ్తున్నాము. డై హార్డ్ ఫ్యాన్ చచ్చిపోవాలనిపిస్తది. అసలు చాలా బాగుంది రిలీజ్. కానీ గౌతమ్ కావాలి నాకు. గౌతమ్‌కి జస్టిస్ జరగాలి. లవ్ గురించి బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. సో అందాల రాక్షసి ఇవాళ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది అంటే? చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్. ఇంకా అది పెళ్లి సీన్, సాంగ్స్ అన్నీ మంచిగున్నాయి. ఇట్ ఫెల్ట్ లైక్ నాస్టాల్జియా. అప్పట్లో వచ్చిన సినిమాలు ఇప్పుడు చాలా వరకు రిలీజ్ అవుతున్నాయి. హా. దేనికి అంటే డైలాగ్స్ కావచ్చు, ఇలా అందరూ చెప్తూ ఉంటారు కదా. అన్నిటికీ లైక్ చూసిన మూవీ మళ్ళీ థియేటర్లో చూడాలి అనిపించవచ్చు, లేకపోతే అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తారు కదా చూడడానికి. సో ఇట్స్ ఫీలింగ్ రియలీ గుడ్. అండ్ లావణ్య త్రిపాఠి పర్ఫార్మెన్సెస్ అప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళు డిఫరెంట్ అనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఫొటోస్ చూసి మళ్ళీ బ్యాక్ వెనక అప్పుడువి చూస్తే మంచిగా అనిపిస్తుంది. అప్పట్లో కూడా ఈ మూవీ కొంచెం అంటే హిట్ కి యావరేజ్ కి మధ్యలో ఉండే, ఇప్పుడైతే ఐ గెస్ ఇంకా ఇలాంటి సినిమాలు అప్పట్లో కొంచెం ఎంకరేజ్ చేయలేకపోతున్నారు అంటే. అప్పుడు వాళ్ళకి నచ్చలేదేమో. ఇప్పుడు మాకు నచ్చినాయి కాబట్టి మేము మళ్ళీ రిలీజ్ చేయించుకొని మరీ వెళ్తున్నాము. సో నెక్స్ట్ మీకు ఇంకేమైనా మూవీస్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది? జల్సా ఒకసారి అయింది కానీ అప్పుడు మిస్ అయ్యాను. అందుకే మళ్ళీ 100% లవ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ మళ్ళీ రిలీజ్ అయితే పాటలు మంచిగా ఉన్నాయి. ఇంట్లో మీకు ఏ సాంగ్ బాగా? అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఏంటి ఎలా అనిపించింది సాంగ్స్ కానీ అవన్నీ? అంటే జనాలు మళ్ళీ పాడుకుంటున్నారు కదా సినిమాలో, ఎలా అనిపించింది? సాంగ్లు హైట్ అయిపోయి అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి సార్. సాంగ్స్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సినిమాలు రిలీజ్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు? అంటే చాలా వరకు కూడా కొత్త సినిమాలు చూడట్లేదు, పాత సినిమాలు చూస్తున్నారు. అంటే ఆడుకున్న క్రేజ్ వాడుకుంటారు కదా బ్రదర్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమాలు సరిగ్గా తీయట్లేదనా? అలా అని కాదు, దానికున్న మీనింగ్ దాని, దీనికున్నది దీనికే కదా. మనలో మైండ్లో కూడా ఈ సినిమా మళ్ళీ వస్తే బాగుండని ఉంటుంది కదా, అలాగే అనుకుని అందరూ వెళ్తున్నారు. ఇష్టమైంది రిలీజ్ ఏ సినిమా? మొన్న మహేష్ బాబుది రిలీజ్ అయింది కదా కాలేజ్, దాని ప్రకారం దీనికి కూడా వచ్చాము. సో బాగా అనిపించింది. ఓకే, నీ లైఫ్లో నీ అందాల రాక్షసి పేరు ఏమైనా చెప్తారా? మాకు ఎవరు లేరు. ఎవరు లేరా? రిలీజ్ సినిమా అయితే మస్తు ఉంది బ్రో, ఇంట్రెస్టింగ్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అందరు సాంగ్స్ పాడుకుంటున్నట్టున్నారు కదా సినిమా వాళ్ళు. అవును బ్రో, చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా విజిట్ అవ్వండి అందరూ. ఎందుకు రిలీజ్ చేస్తారంటే అప్పుడు సినిమాలు ఇప్పుడు ఎందుకు మళ్ళీ థియేటర్లో వేసుకొని చూస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఏమో మనకంత ఐడియా లేదు బ్రో. బాగుంది మీకు సినిమా ఎలా? సినిమా అయితే మంచిగానే ఉంది బ్రో. నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇప్పుడైతే. మళ్ళా రిలీజ్ కావాలా నీకు? ఓకే, ఎవరు ఫ్యాన్ నువ్వు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి సినిమా ఏది రిలీజ్ అయితే బాగుంటుంది థియేటర్? బన్నీ. బన్నీయా? ఓకే, ఇంకా అదొకటేనా? బన్నీ ఇంకా పుష్ప 2 పుష్ప ఆల్రెడీ మొన్నే వేసింది, మళ్ళీ చూడాలి. మళ్ళా చూడాలా? ఓకే, సరే ఇప్పుడు రేపు పుష్ప అంటే అల్లు అర్జున్ గారికి అవార్డు కూడా వస్తుంది, గదర్ అవార్డు. ఎలా అనిపిస్తుంది మీకు అల్లు అర్జున్ ఫ్యాన్ గా? డై హార్డ్ ఫ్యాన్ చచ్చిపోవాలనిపిస్తుంది. మంచిగా ఉంది, లవ్ స్టోరీ ఉంది మొత్తం. చూడొచ్చండి, మంచిగా ఉంది. జనాలు ఉన్నారా ఫుల్? ఉంది, ఫుల్ ఉంది. పబ్లిక్ అయితే మస్తు ఉంది, క్రౌడ్. ఇంకా చాలా మంది చూడలే కదా, ఇంకా చూస్తే ఇంకా పబ్లిక్ అనేది ఇంక్రిమెంట్ అయితే అనేది అవుతుంది. ఓకే, ఎలా అనిపించింది? సాంగ్స్ అన్నీ ఎలా అనిపించాయి? మళ్ళీ సాంగ్స్ మంచిగా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉంది, చూడడానికి కూడా మంచిగా ఉంది మూవీ. ఓకే. మీ లైఫ్లో అందాల రాక్షసి ఎవరైనా ఉన్నారా? అందరూ ఇప్పుడైతే లేరు, చెప్పలేము. ఓకే, ఎలా అనిపించింది అంటే చూస్తున్నప్పుడు మూవీ డైలాగ్స్ మళ్ళీ హమ్ చేయడం కానీ? మంచిగా ఉందండి, ఇంకా హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉంది, ఇంకా డైలాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, చూడొచ్చండి. ఓకే, మళ్ళీ మీరు ఏ మూవీ గురించి వెయిటింగ్? రిలీజ్ మూవీస్ ఏమన్నా? ఇప్పుడు అప్కమింగ్ మూవీ నెక్స్ట్ చూడాలండి, ఇప్పుడు ఏముందో. ఇప్పుడైతే నేను చూడలేదు, అందాల మూవీ చూడడానికి ఇప్పుడు కొంచెం గ్యాప్ కావాలి, దాని వరకు సెర్చింగ్ చేయొచ్చు. మళ్ళీ ఎవరు ఫ్యాన్ మీరు యాక్చువల్గా అంటే ఫ్యాన్ అంటే ఎవరు లేదు, నేనే ఫ్యాన్ ప్రెసెంట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? ఓకే బ్రో, బాగానే ఉంది. ఎందుకు వచ్చారు చాలా రిలీజ్కి? చెప్పండి. రిలీజ్కి ఎందుకు వచ్చామంటే జనరల్గా వచ్చాము, అదే ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారని. కానీ ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎలా అనిపించింది సాంగ్స్ ఇవన్నీ మళ్ళీ హమ్ చేసి? యా, బాగుంది బ్రో. మీకు వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్? రాహుల్ రవీంద్ర లేకపోతే గౌతమ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. సినిమా మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం నచ్చింది బ్రో. అసలు చాలా బాగుంది రిలీజ్. కానీ గౌతమ్ కావాలి నాకు. గౌతమ్కి జస్టిస్ జరగాలి. నేను ఎప్పటి నుంచో అందాల రాక్షసి ఫ్యాన్ అనమాట. సో ఇంకొంచెం చిల్ ఉంటే బాగుంటుండే. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్రౌడ్ అనేది ఎక్కువ లేదు. సో ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా సాంగ్స్ మస్తు ఎంజాయ్ చేస్తుండే. సో ఏమిటో సాంగ్ మస్తు ఇష్టం నాకు, ఫస్ట్ సాంగ్. సో కానీ వచ్చే వరకు కొంచెం లేట్ అయింది మేము వచ్చేసరికి. సో సాంగ్ మిస్ అయింది, అది ఒక్కటే సాడ్ అనిపించింది.
మిగతా అంతా సూపర్. ఐ ఎంజాయ్డ్ లాట్. డైలాగ్స్ కూడా చాలా ఇష్టం ఈ సినిమాలు. నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. వీడియో చూసాక మీ నాన్న పెళ్ళి 3 క్యారెక్టర్స్ని చాలా బాగా చెప్పారు. ఇట్స్ లైక్ లవ్కి డెఫినేషన్ ఏంటని మూవీలో అర్థమవుతుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని సాంగ్స్ నేను స్టేటస్ పెట్టాను. అవునా? ఓకే. థియేటర్లో ఎట్లా పాడుకుంటున్నారా సాంగ్స్ అన్ని? యా, అందరు పాడు. అండ్ డైలాగ్స్ కానీ బేసిక్గా ఎందుకు రిలీజ్కి వస్తారు జనాలు మీకు? అంటే ఆ మూవీ అప్పుడు నేను 10th క్లాస్, సో అప్పుడు చూడలేదు. సో ఇప్పుడు మిస్ అవ్వదని వచ్చాను. సో ఈ సినిమాలో మీకు ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా? అంటే గౌతమ్ క్యారెక్టర్ పట్ల కానీ స్టోరీ ఎండ్ పట్ల కానీ ఏమన్నా సాటిస్ఫాక్షన్? అంటే డైరెక్టర్ ముందే చెప్పేశారు కదా, సన్ మూన్ ఎర్త్ దే కాన్ మీట్ బట్ డెస్టినీ. థ్యాంక్ యూ. పాటలు బాగున్నాయి. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? ఫస్ట్ సాంగ్. ఫస్ట్ సాంగ్ అంటే ఏది సాంగ్? ఏమిటోనా? ఓకే. మీకు వాళ్ళిద్దరిలో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? గౌతమ్ అదే గౌతమ్ కాదు, నవీన్ చంద్ర క్యారెక్టర్. అవును బాగా ఇష్టమా మూవీస్ చూడడం? అవును. రీ రిలీజ్ ఇంకా ఇష్టమా? రీడ్ బాగా ఇష్టం. ఓకే. రేపు తొలి ప్రేమ ఉంది, దానికి కూడా వెళ్తావా మరి? తొలి ప్రేమ వెళ్తాం. ఓకే. నీ లైఫ్లో ఏమైనా తొలి ప్రేమలు ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. ఓకే. అంటే ఇది దగ్గర దూరంగా వెళ్ళిపోతుంది, అమ్మాయిని కాదుగా. సరే, నార్మల్గా నీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? ప్రభాస్. రిలీజ్కి వస్తున్నారు జనరల్లీ జనాలు చెప్పగలరా మీరు? మళ్ళీ ఆ మూవీ చూడడానికి ఫీల్ రావడానికి. మోస్ట్లీ సాంగ్స్ కోసమే వస్తారు, బికాజ్ ఆ సాంగ్స్ ఇంకా మళ్ళీ కొంతమంది అయితే రీక్రియేట్ కూడా చేస్తున్నారు. సాంగ్స్ అందరూ రీల్స్ పోస్ట్ చేస్తూ డాన్స్తో చేస్తున్నారు, ఆ డ్రెస్ వేసుకొని చేస్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన సినిమాలు మాత్రం చాలా మంది చూడట్లేదు. దీనిపై స్టోరీ బాగుంటే చూస్తారు కదా. కొత్త ఏం రావట్లేదు కదా అంతా. సో రిలీజ్ చేస్తే ఎక్కువ బాగా వస్తున్నాయి. మంచి కాన్సర్ట్కి వెళ్ళినట్టే ఉంటుంది రిలీజెస్. సో బేసిక్గా ఓన్లీ రిలీజ్ అనే సాంగ్స్ బేస్ మీదే వస్తున్నాయి అంతేగాని స్టోరీ పరంగా అంటే ఇంకా వేరే ఆస్పెక్ట్స్లో రావట్లేదు. అంటే ఇంకా మూవీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సాంగ్స్కి ఫేమస్, కొన్ని డైలాగ్స్కి ఫేమస్. అంటే ఇప్పుడు ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా ఇస్తుంది? లావణ్యనా, గౌతమా, లేకపోతే సూర్యనా? సూర్య. సేమ్ సూర్య. యా. మీకు సాంగ్స్ దీంట్లో మీకు ఏ సాంగ్స్ ఫేవరెట్? అన్నీ ఏమిటో ఇవాళ రెక్కలు, ఆ సాంగ్ ఇష్టం. దెన్ ఇంకా నెక్స్ట్ ఏదైనా రిలీజ్ అవుతే బాగుంటుందని ఏమైనా మూవీ అనిపిస్తుందా మీకు? అప్పట్లో చూడని మూవీ థియేటర్లో అలా ఏమైనా? అర్జున్ రెడ్డి అవుతే బాగుంటుంది. అర్జున్ రెడ్డి. యా. మొన్న రీసెంట్గా వచ్చిన కలేజా ఇవన్నీ చూసారా థియేటర్స్లో? ఆల్మోస్ట్ అన్ని. బాబ్ సినిమాలు అన్నీ చూసేసాం. ఒక డైలాగ్ ఏమైనా హమ్ చేస్తారా? ఎందులో డైలాగ్ చెప్తారు, ఆ సాంగ్ హమ్ చేస్తారు. ఓకే. సో ఎనీ డైలాగ్ ఫ్రమ్ మహేష్ బాబు ఆర్ దిస్ మూవీ ఏదైనా? ఈ చదువులు అవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న, త్వరగా పెళ్లి చేసేయండి.